హాయ్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫినాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో యెస్ బ్యాంక్ సంబంధించి ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి యెస్ బ్యాంక్‌లో లాట్ ఆఫ్ కార్డ్స్ అనేవి అంటే ఎక్కువగా అప్రూవల్ వచ్చేటువంటి కార్డ్స్ అని కూడా ఇప్పుడు టై అప్ క్రెడిట్ కార్డ్స్ లైక్ యెస్ బ్యాంక్ కివి క్రెడిట్ కార్డ్ లేదంటే యెస్ పాప్ క్లబ్ అలాగే యెస్ రియో ఇవన్నీ కూడా మనకు టై అప్ చేసుకునే క్రెడిట్ కార్డ్స్ అవన్నీ కూడా ఫాస్ట్‌గా అప్రూవల్స్ అయితే లభిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడబోయే క్రెడిట్ కార్డ్ కూడా యూని యెస్ గోల్డెక్స్ క్రెడిట్ కార్డ్. యూని గురించి మీరు వినే ఉంటారు. యూని అప్లికేషన్ అనేది మనకు ఇంతకుముందు ఒక పే లేటర్ అప్లికేషన్ లాగా లేదంటే క్యాష్ బ్యాక్ లేదంటే లోన్ ఇచ్చేటువంటి అప్లికేషన్ లాగా సుపరిచితమే. మరి దాంట్లో మనకి ఎన్ఎక్స్ వేవ్ అని చెప్పి క్రెడిట్ కార్డ్ కూడా లాంచ్ చేశారు. మరి ఆ క్రెడిట్ కార్డ్‌ని రీప్లేస్ చేసుకుంటూ ఈ క్రెడిట్ కార్డ్ కొత్తగా గోల్డెక్స్ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు. మరి మార్చ్ తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ చాలా మందికి అప్రూవల్స్ అయితే ఇస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ పేరుకు తగ్గట్టే గోల్డ్ రూపంలో మనకి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా 24K గోల్డ్ ఇప్పుడైతే ప్రెజెంట్ మార్కెట్‌లో ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ లాగే మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ కంప్లీట్‌గా అయితే మాట్లాడుకుందాం. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ క్రెడిట్ కార్డ్ అసలు అవసరం అవుతుందా లేదని చెప్పి. మరి కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు లింక్, దానికి సంబంధించి డైరెక్ట్ లింక్. అక్కడి నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అలా కూడా వీడియోలో వెళ్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్ జనరల్‌గా క్రెడిట్ కార్డ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా అప్రూవల్స్ ఇస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డ్స్ లిమిట్ ఎక్కువ ఇస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏమంటే మనకు అసలు అప్రూవల్సే రావు గైస్. సింపుల్‌గా చెప్పాలంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్స్ చాలా అయితే నేను అప్లై చేశాను. బట్ ఆ కార్డ్ ఇంతవరకు నాకు ఒకసారి కూడా అప్రూవల్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ నాట్ అవైలబుల్ అని చెప్పి మీ ఏరియాలో అని చెప్తారు. లేదంటే ఇంటర్నల్ పాలసీ అని చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. వాటి అప్లై చేయగానే డామ్ షూర్‌గా మనకి వచ్చేస్తుంది అనేటువంటి కార్డ్స్ ఉంటాయి. అటువంటి కార్డ్స్‌లో యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీ యొక్క ఏరియాలో సర్వీస్ అవైలబుల్‌లో ఉంది అనుకున్నట్టయితే మినిమమ్ క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు ఫాస్ట్ అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడబోయే క్రెడిట్ కార్డ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ 21 ఇయర్స్ ఏజ్ ఉన్నట్టయితే సరిపోతుంది. 60 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. మీరు సాలరీడ్, నాన్ సాలరీడ్ అయినా సరిపోతుంది. ఒక 25,000 మీకు ఒక స్టేబుల్ ఇన్‌కమ్ ఉంటే సరిపోతుంది. ఇక మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే మీ సాలరీ యొక్క సాలరీ స్లిప్ కావచ్చు, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒక 3 మంత్స్ కావచ్చు, అలాగే మీ యొక్క జాబ్ సంబంధించి జాయినింగ్ లెటర్ కావచ్చు. అలాగే మీరు నాన్ సాలరీడ్ పర్సన్ అయినట్టయితే లైక్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదంటే బిజినెస్ పర్సన్ అయినట్టయితే ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఐటీఆర్ అని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఎలిజిబుల్ క్రైటీరియా. దీంట్లో సివిల్ స్కోర్ మినిమం ఒక 730+ ఉన్నట్టయితే సరిపోతుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తారు. సో అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళు ఈ కార్డ్ అప్లై చేసుకున్నట్టయితే ఎక్కువగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ మీకు ఉంటాయి. మరి దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. గైస్ ఇంతకుముందు కనుక మీరు యూనికి సంబంధించి ఏమైనా అప్లికేషన్ యూజ్ చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మన యూనిలో క్యాష్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే అదొక లోన్ లాగా ప్రొవైడ్ చేస్తారు. లోన్ తీసుకొని మంత్లీ రూపంలో కట్టుకోవచ్చు. లేదంటే పే లేటర్ అని ఉంటుంది. మంత్లీ ఎవ్రీ మంత్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకొనేసి మళ్ళీ సర్టెన్ టైంలో కట్టాల్సి ఉంటుంది. అలా ఆప్షన్ ఉంటుంది. చివరిగా మనకి ఎన్ఎక్స్ వేవ్ అని చెప్పి ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని వచ్చాను. ఆ క్రెడిట్ కార్డు ఎవరితో టైప్ చేసుకోలేదు. డైరెక్ట్ అది యూనికి సంబంధించింది. కానీ యూని వాళ్ళు ఏం చేస్తారంటే సో బ్యాంక్‌తో టైప్ చేసుకోవాలని చెప్పి రీసెంట్ టైమ్స్‌లో యెస్ బ్యాంక్‌తో టైప్ చేసుకున్నారు. మరి ఈ యెస్ బ్యాంక్ వాళ్ళతో టైప్ చేసిన తర్వాత ఇది యూని యెస్ గోల్డెక్స్ క్రెడిట్ కార్డ్‌గా నామరూపం చెందింది. ఎప్పుడైతే వీళ్ళు యెస్ బ్యాంక్‌తో టైప్ చేసుకున్నారో అప్పుడు దీని యొక్క పేరుని యూని యెస్ గోల్డెక్స్ క్రెడిట్ కార్డ్‌గా మార్చేస్తారు. సో ఇది చూడడానికి కూడా గోల్డ్ కలర్‌లో ఉంటుందని చెప్తున్నారు. మరి ఈ క్రెడిట్ కార్డు మనకి మార్చి నుంచైతే పాత క్రెడిట్ కార్డ్ ఉంది కదా యూని ఎక్స్. మరి ఈ గోల్డెక్స్ క్రెడిట్ కార్డు పాత ఎన్ఎక్స్ వేవ్ క్రెడిట్ కార్డ్‌ని రీప్లేస్ చేస్తుంది. సో మీ దగ్గర గనక ఎన్ఎక్స్ వేవ్ క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ యూనికి సంబంధించి ఉన్నట్టయితే దీని రూపంలో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. కస్టమర్ కేర్ కాల్ చేసి సింపుల్‌గా దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. అక్కడ ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఎన్ఎక్స్ వేవ్ ఫీచర్స్ అవన్నీ కూడా మీకు వెళ్ళిపోతాయి. ఈ గోల్డెక్స్ ఫీచర్స్ ఏవైతే కొత్తగా వచ్చాయో అవి మాత్రమే మీకు వస్తాయి. సో బేసికల్‌గా చెప్పినట్టయితే ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ లేదంటే యాన్యువల్ ఫీ కానీ ఛార్జ్ చేయరు. రూపాయి కూడా అవసరం లేదు. దాంతోపాటు మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే ఇక్కడ యూని స్టోర్ అయితే ఉంటుంది కదా, దాంట్లో వెళ్ళి మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే అప్ టు 5% వరకు మీకు క్యాష్ బ్యాక్ రూపంలో గోల్డ్ కాయిన్స్ ప్రొవైడ్ చేస్తారు. 25K గోల్డ్ ఏదైతే ప్రెజెంట్ మార్కెట్‌లో రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ తగ్గట్టు మీరు ఈ గోల్డ్ కాయిన్స్‌ని మళ్ళీ రిడీమ్ కూడా చేసుకోవచ్చు. అది యూని స్టోర్ అనే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ 5% క్యాష్ బ్యాక్ మనకి వేరే ప్లాట్‌ఫామ్‌తో చేసుకోవచ్చు. అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, అలాగే ఐబిబో, ఇంకా నెంబర్ ఆఫ్ జెప్టో ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్లాట్‌ఫామ్స్ అయితే ఉన్నాయి. సో కింద ప్లాట్‌ఫామ్స్ మీరు చూసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే 5% వరకు గోల్డ్ కాయిన్స్ రూపంలో మీకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అలాగే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ అనువుగా డిజైన్ అయితే చేస్తారు. ఇన్‌ఫాక్ట్ వీసా, రూపే కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. మరి దీంట్లో మీకు 1% వరకు ఈ గోల్డ్ కాయిన్స్ రూపంలోనే క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏందంటే ఈ 1% అని కూడా అన్‌లిమిటెడ్ గైస్. మీకు ఎటువంటి లిమిట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ మీరు ఎర్న్ చేసుకుంటా పోవచ్చు గోల్డ్ కాయిన్స్ రూపంలో. మీకు నచ్చినప్పుడు ఈ గోల్డ్ కాయిన్స్ రిడీమ్ చేసుకోవచ్చు. లైక్ వోచర్స్ కానీ లేదంటే గోల్డ్ రూపంలో కానీ లేదంటే క్యాష్ బ్యాక్ రూపంలో కానీ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇక ఈ క్రెడిట్ కార్డ్‌లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏందంటే
ఇక్కడ మనకి జీరో మార్క్ ఆఫ్ ఫీ ఉంటుంది. అంటే ఫారిన్ మార్క్ ఆఫ్ ఫీ ఉంటుంది. మీరు కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని వేరే కంట్రీస్‌కి వెళ్లారనుకోండి. అక్కడ మీరు యూజ్ చేసుకున్నప్పుడు దాన్ని డాలర్స్‌లో లేదంటే యూరోస్‌లో వేరే ఏ కరెన్సీలో కూడా అయినా సరే దాన్ని కన్వర్ట్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నారంటే మీకు కన్వర్షన్ గాను జీరో ఫీ అయితే పడుతుంది. సో, మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ని ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా రూపాయి చార్జ్ లేకుండా. ఇక దాంతో పాటు ట్రావెల్ సంబంధించి కూడా మేక్ మై ట్రిప్, గోఐబీబో, ఇగ్జిగో ఇటువంటి వాటిలో కూడా మీకు 5% వరకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం లిస్ట్ ఏంటని చెప్పి క్లియర్ మై ట్రిప్, మేక్ మై ట్రిప్‌లో కూడా మనకు 5% క్యాష్ బ్యాక్ రూపంలో కాయిన్స్ అయితే లభిస్తాయి గైస్. ఇక దీంతో పాటు మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఎంత అనేది ఎగ్జాక్ట్‌గా వీళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ ఆ 1% మనం ఈజీగా వేవ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ క్రెడిట్ కార్డ్‌లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎటువంటి హిడెన్ చార్జెస్ కూడా లేవు. మీరు కనుక ఏమైనా లేట్ పేమెంట్ చేస్తారంటే లేట్ పేమెంట్ చార్జెస్ ఉంటాయి. కానీ మరి ఎక్స్ట్రాగా మళ్ళీ మీకు ఇయర్లీ పడేటువంటి చార్జెస్ కానీ, మార్కప్ ఫీ కానీ ఇటువంటివి ఏమీ లేవు గైస్. సింపుల్‌గా చాలా సింప్లిఫైడ్ చేసినటువంటి క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది యెస్ బ్యాంక్‌తో టైప్ చేసుకుంది కాబట్టి యెస్ బ్యాంక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా దీనికి అప్లికబుల్ అయితే అయితాయి. అంటే మీకేమన్నా డీవాల్యుయేషన్ యెస్ బ్యాంక్‌లో చేశారనుకోండి, లైక్ 2 ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు 1% మీకు చార్జెస్ పడడం కానీ, ఎడ్యుకేషన్ ఫీకి 1% చార్జెస్ పడడం కానీ, యుటిలిటీ పేమెంట్ చేసుకున్నందుకు కానీ సర్టెన్ అమౌంట్ అంటే ఒక 10,000, 20,000 దాటిన తర్వాత మళ్ళీ మీకు 1% ఎక్స్ట్రా చార్జెస్ అయితే పడతాయి. అటువంటి యెస్ బ్యాంక్ సంబంధించి జనరలైజ్డ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీనికి కూడా అప్లికబుల్ అవుతాయి. సో, యెస్ బ్యాంక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఈ క్రెడిట్ కార్డ్ మీద కూడా వచ్చేస్తుంది గైస్. ఇక ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? సింపుల్‌గా మీ దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డు, అలాగే సాలరీడ్ పర్సన్ అయితే సాలరీ స్లిప్, ఇక నాన్ సాలరీడ్ పర్సన్ అయితే ఐటీఆర్ లాంటివి ఉన్నట్టయితే సరిపోతుంది. మినిమమ్ ఒక 25,000 అబోవ్ ఉన్నట్టయితే సాలరీ బెటర్‌గా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సిబిల్ స్కోర్ 730+ ఉన్నట్టయితే మీకు బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ క్రెడిట్ కార్డ్ రావడానికి. ఓవరాల్‌గా ఇదనమాట ఈ యూని, గోల్డెక్స్ అలాగే యెస్ బ్యాంక్ సంబంధించినటువంటి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క పూర్తి డీటెయిల్స్ అండ్ ఫీచర్స్. సో, ఇప్పుడు ఓవరాల్‌గా నా ఒపీనియన్ అడిగినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు మనం తీసుకోవచ్చా అంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్‌లో గోల్డెక్స్ క్రెడిట్ కార్డ్ మనకి అవసరమే అనిపిస్తుంది గైస్. ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ పాయింట్. మీకు ఎటువంటి చార్జెస్ పడవు కాబట్టి తీసుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఎంతైనా లిమిట్ రానిలేదు. దాంతో ప్రాబ్లమ్ లేదు. కానీ దీన్ని యుటిలైజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోండి. టైమ్‌కి పేమెంట్ చేసుకోండి. మీకు వచ్చిన గోల్డ్ కాయిన్స్ భద్రపరచుకోండి. సో, వాటిని రిడీమ్ చేసుకుందంటే 24K గోల్డ్ రూపంలో మనకి ఇది రిడీమ్ అవుతాయి కదా! సో, గోల్డ్ రేట్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతుంది కాబట్టి దీనికి వచ్చేటువంటి క్యాష్ బ్యాక్ రూపంలో మనకి కాయిన్స్ వస్తాయి కదా! వాటి వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు రిటర్న్ రూపంలో క్యాష్ బ్యాక్ రావాలి అనుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ అవసరం ఉండదు మీకి. సో, గోల్డ్ రూపంలో మీకు కావాలి, మీరేమన్నా ఫ్యూచర్‌లో దీన్ని దాచిపెట్టుకోవచ్చు. గోల్డ్ రూపంలోనే ఉంటుంది. డిజిటల్ గోల్డ్ ఇది. ఫిజికల్‌గా అయితే కాదు. మరి దీని ద్వారా మీకు ఏమన్నా అర్న్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇదైతే అవసరం పడుతుంది. సో, ఇంకొక విషయం ఏంటంటే లైఫ్ టైమ్ ఫ్రీ కాబట్టి జస్ట్ తీసుకోండి. వచ్చినట్టయితే అప్రూవల్ వచ్చినట్టయితే తీసేసుకోండి. ప్రాబ్లమ్ అయితే లేదు దీనివల్ల. ఇది చార్జబుల్ అయినప్పుడు మాత్రమే మనం ఏమన్నా థింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత అవసరమా దీనికని చెప్పి. సో, లైఫ్ టైమ్ ఫ్రీ కాబట్టి పెద్ద విషయం లేదు గైస్. మరి దాంతో పాటు మీకు ఏమైనా యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించి యెస్ బ్యాంక్‌లోని ది బెస్ట్ కార్డ్ కావాలనుకుంటే ఈ కివీకి సంబంధించి వెళ్ళిపోండి. సో, కివీ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే రియో గాని, పాప్ క్లబ్ గాని 1% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తాయి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది యూపీఐ మీద ఎగ్జాక్ట్‌లీగా రన్ అవుతూ ఉంటాయి. అలాగే వర్చువల్ కార్డ్స్ కూడా గైస్ అవి. ఫిజికల్ కార్డ్స్ కొన్ని వస్తాయి, కొన్ని రావు. మరి డైరెక్ట్‌గా మనకు క్యాష్ బ్యాక్ కావాలన్నా నేను ₹100 ట్రాన్స్‌ఫర్ చేస్తే నాకు రూపాయన్న మిగిలాలనుకున్నట్టయితే ఆ కార్డ్స్ మీకు బెస్ట్‌గా అయితే ఉంటాయి. ఓకే. సో, ఓవరాల్‌గా ఇది గైస్ ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి కొత్త కార్డ్ కాబట్టి మనకి ఎక్కువగా అప్రూవల్స్ అయితే వస్తూ ఉంటాయి. మాక్సిమం మీ లక్‌నైతే పరీక్షించుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను. కావాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే గైస్, ఇది యూని యెస్ గోల్డెక్స్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.